బాగున్నారా? అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మీరందరూ కూడా నా ఛానల్‌ను చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. అదేవిధంగా నా ఛానలు జీపీఎల్, జీసీని మీరు సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ నాకివ్వండి. అదేవిధంగా షేర్ చేయండి. యొక్క ప్రోగ్రామ్‌ను ముందుకు తీసుకెళ్దామండి. ప్రోగ్రాం పేరు మీకు తెలుసు. ఏంటి? సమాజము నాడు నేడు కదండి. నాడు నేడు ముచ్చట్లు ఆ రోజుల్లో ఈ రోజుల్లో. ఇప్పుడు ఒక చిన్న టాపిక్‌తోని మీ ముందుకొచ్చాను. ఏంటంటే జనరల్ టాపికే. ఎందుకంటే సొసైటీ ముచ్చట్లు కదండి. ఆ రోజుల్లో సమాజం ఎలా ఉండింది? ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు మనం ఎలా ఉన్నాము? ఇప్పుడు ఎలా? అంటే మన జీవన విధానాలు, మనిషి రూపురేఖలు కాదండి. కాబట్టి వాటిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అదండి. స్త్రీ అంటే ఆడది అంటే అబల కాదండి. ఆడది ఏంటి? ఆదిశక్తి. ఆదిశక్తి ఆడది. కనుక మనం ఇప్పుడు కొన్ని ఏ పండగలైనా కానన్నా స్త్రీకే ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు మనకు కమింగ్ ఫెస్టివల్ ఏంటి? దసరా. దసరా ఎందుకు చేసుకుంటున్నాము? ఎన్నో రీజన్స్ ఉన్నాయి. పాండవులు విజయాన్ని పొందారు. అది ఇంకొక టాపిక్ చెప్తాం. ఇప్పుడు ఆడది పరాశక్తి, ఆదిశక్తి అని చెప్పాను కాబట్టి ఆ దానికి మాత్రమే డెఫినేషన్ మాట్లాడదాం. నిర్వచనం అంటే ఏంటంటే అది ఆ రోజు కూడా ఇప్పుడు మనం దుర్గా పూజ చేస్తూ ఉంటారు. నవరాత్రులు అనేసి దుర్గామాతను కొలుస్తారు. ఎందుకు? దుర్గా ఏం చేసింది? దుర్గా అంటే ఎవరు? ఆది పరాశక్తి. ఏం చేసింది ఆమె? మహిషాసురుని మర్దించింది. మహిషాసుర మర్దిని అనే పాటలు కూడా వస్తాయి కదండి. కాబట్టి పురుషుడు చెయ్యలేదు. ఆ మహిషాసురుడు అనే రాక్షసుని ఎవరు మర్దించారు? ఎవరు సంహరించారు? ఎవరు? దుర్గాదేవి అంటే దుర్గామాత. అందుకే ఈ నవరాత్రులన్నీ కూడా దుర్గామాతకు పూజలు అందిస్తూ ఉంటారు. సమాజపరంగా మొత్తం దేశవ్యాప్తంగా మన దేశంలోనే ఈ మతాలు కులాలు ఉన్నాయి కదా. ఆ ఆచారాలు అనుసరిస్తూ ఉంటాం. ఇప్పుడు స్త్రీ అబలన కాదు కదా. స్త్రీ ఎవరు? ఆది పరాశక్తి కదా. ఆది అంత భయంకరమైనటువంటి ఆ రాక్షసుని వధించింది అంటే స్త్రీ అబల కాదు, ఒక పవర్ఫుల్ శక్తి అనేది సమాజం గ్రహించాలి. ఈనాడు ఇప్పుడు మనము స్త్రీని తీసుకున్నట్టయితే ఎక్కడ ఒంటరిగా వెళ్ళాలన్నా కూడా భయపడిపోతున్నారు. అందుకే అన్ని స్కూళ్ళల్లో కూడా కొన్ని స్కూళ్ళల్లో ఇప్పుడైతే అవలంబిస్తున్నారు, అమలు పరుస్తున్నారు. ఏంటి అంటే పిల్లలకు కరాటా నేర్పిస్తుండ్రండి. చాలామంది కొంతమంది కోచెస్ వచ్చేసి కొంతమంది ఆ ఆడపిల్లలను ఎవరు వచ్చినా తన డిఫెన్స్ కోసమో ఈ కరాటా నేర్చినట్టయితే ఏమవుతుంది? కొంతవరకు వాళ్ళు రక్షించుకోగలుగుతారు. అలా అన్నమాట. కాబట్టి ఆ రోజుల్లో ఒక్క స్త్రీ పొలానికి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరం ఉండేదండి. అప్పుడు కూడా చేతి నిండా వెండి కడియాలు, బంగారు కడియాలు, గెంటీలు, వాటికి గొలుసులు, పక్క పుల్లలు, బంగారు కడియాలు, చాలా జ్యువెలరీ ఉండే స్త్రీలకి. అయినా కానన్నా వాళ్ళు అంబడి గంప అంటే ఆ భర్తకు అత్తమామలకు వంట చేసుకొని ఆ యంగ్స్టర్ అయినప్పటికి కూడా దారెంబడి ఎవరు కనబడకున్నా కూడా ఒక్కతే వెళ్ళేదండి. ఒక ఊరంత దూరంలో ఉన్న పొలానికి. కానీ ఒక ఆడామెను ఒకటి చంపాడు, అత్యాచారం చేస్తాడు, హత్య చేస్తాడు, ఇట్లా జరిగిందన్న మాట వినలేదండి ఆ రోజుల్లో. నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇలాంటివి లేవు. అప్పుడు అంత స్వేచ్ఛ ఉండింది స్త్రీకి. ఇప్పుడు స్వేచ్ఛ లేదు. ఆడది అబల కాదు, ఆదిశక్తి అంటున్నాం. ఆదిశక్తి ఇప్పుడు ఏమైనట్టు? ఈ రకంగా ఆది పరాశక్తులనే కొట్టి చంపుతున్నటువంటి దుర్మార్గులు ఆ మహిషాసురుల కంటే కూడా దుర్మార్గులు సమాజంలో ఉంటున్నారండి. కాబట్టి ఇది గ్రహించాల. ఎందుకంటే ప్రతి పురుషుడు గమనించాలి, ఆ పురుషుని కన్నది తల్లే, ఆ పురుషుడు కనే పిల్లలు కూడా ఆడపిల్లలే, ఆ పురుషుని కట్టుకున్నది కూడా స్త్రీనే, ఆడదే కన్నది, ఆడదే కట్టుకున్నది, ఆడదాన్ని జన్మ ఇస్తున్నావు. ఇంకేం కావాలి?
ఆడది లేనిది నువ్వు లేవు. మరి ఎందుకు పరాయి ఆడదాన్ని ఈరోజు పరాయి ఆడదాన్ని నువ్వు చెరుపుతున్నావు. రేపు నీకు అలాంటి బుద్ధి పుట్టినప్పుడు నీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని కూడా చెరపడానికి వెనుకకు పోవు కదా. అటువంటి క్రూర మృగాలు లేరా ఇప్పుడు? కొన్ని చూస్తున్నాం కదా టీవీలలో. కాబట్టి ప్రతి కుటుంబంలోనే మగవాళ్ళు జాగ్రత్తగా ఉండి బయట సమాజంలో ఉన్నటువంటి స్త్రీలను ఏ ఏజ్ వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు అయితే అక్కలతో సమానము, ఇంకా పెద్దవాళ్ళు అయితే తల్లితో సమానము, మరి ఇంకా చిన్నవాళ్ళైతే బిడ్డలతో సమానం అనేటటువంటి గౌరవప్రదము ఆ రోజుల్లో సమాజంలో ఉండింది. మరి ఈ రోజుల్లో అది అడుగంటకపోతుంది. దుర్మార్గుల రాజ్యం ఎక్కువైతుంది. ఈ దుర్మార్గానికి కొంతమంది మరి పెద్ద పెద్ద దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు ఇవన్నీ చేయరాని తప్పులు చేసేటటువంటి పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ యొక్క ధైర్యం వీళ్ళకు ఉంటుందండి. అందుకే వాళ్ళను కొట్టినా వాళ్ళ సపోర్ట్ వస్తున్నారు, డబ్బులు పోసి విడిపించుకుంటున్నారు. మరి జైల్లో వేసినా విడిపించుకుంటున్నారు ఫోన్ల ద్వారా, నేను ఫలాని అని చెప్పి. ఈ రకంగా ఉంటే మరి మన దేశం చట్టాలు ఎక్కడ పోతున్నాయి? శాసనాలు ఎందుకు? మన దేశాన్ని పరిపాలించే ప్రతినిధులు ఎందుకు? మనం ఎందుకు ఎన్నుకోవాలి? ఆ ఎలక్షన్లు ఎందుకు పెట్టాలి? అందరి క్షేమం కోసమే కదా మనం ఎలక్షన్స్ పెట్టి మరి ఎన్నికల ద్వారా నిస్వార్థులైనటువంటి స్వచ్ఛమైన పరిపాలన అందించే పాలకులను ఎన్నుకోవాలని మనకు బుద్ధి ఉండాలి. మరి వాళ్ళు దౌర్జన్యం చేసి ఏపించుకొని వాళ్ళు గెలిచి మరి ఇటువంటి దుర్మార్గులకు కూడా సపోర్టుగా ఉంటున్నారు. మరి ఇది దేశం ఎక్కడికి పోతుందో ప్రతి పౌరుడు గమనించాలి. పౌరుడే కాదు, విద్యార్థి దశలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు కూడా సమాజ అభివృద్ధి కోసము, సమాజంలో ఉన్నటువంటి చీడ పురుగులు ఎక్కడున్నాయో వాటిని గుర్తిరిగి మరి ప్రభుత్వ చట్టాలకు పట్టియాలి, మరి శిక్షింప చేయాలి. అప్పుడే వారి పిల్లలు బాగానే ఉంటారు, వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి, మరి ఇతర కుటుంబాలన్నీ కూడా మంచిగా ఉంటాయి. మరి స్త్రీని మనం ఆదిశక్తి, పరాశక్తి, మరేంటి దుర్గామాత, కాళికాదేవి ఇవన్నీ అంటున్నాము. మరి అదే దీపావళి కూడా నరకాసురుని వధ ఎవరు చేశారు? సత్యభామ. శ్రీకృష్ణుడు చేశాడా? చెయ్యలేదు. ఒక బాణపు దెబ్బకే మూర్చపోయాడు రథంలో. తన రెండవ భార్య అయినటువంటి సత్యభామ వధించింది కదా. అందుకని దుర్మార్గాన్ని చంపడానికి స్త్రీలే ముందుకున్నారు. కాబట్టి మరి ఇది ఆలోచించుకొని మరి మీ కుటుంబాలను మంచిగా ఉంచుకోండి, వేరే కుటుంబాల పిల్లలను కూడా మంచిగా చూడండి. పరాయి స్త్రీలను కూడా మీ కుటుంబంలోని ఒక గౌరవప్రదంలో ఉన్న తల్లి లేక బిడ్డ అనే స్థానాన్ని మీరు సమాజంలోని స్త్రీలకు ఇవ్వండి. అప్పుడు మీ కుటుంబం కూడా మీ బిడ్డలకు కూడా, దుర్మార్గులైనటువంటి బిడ్డలకు కూడా వేరే దుర్మార్గులు వాళ్ళ మీద అలాంటి ప్రయోగాలు చెయ్యరు, వాళ్ళని చంపరు. మీరు ఇంకోని చంపితే వాళ్ళు మీ భార్యలను, మీ పిల్లలను, మీ వాళ్ళను చంపుతారు. వాళ్ళు వీరు వారు ఒకరికొకరు ఆ పగలు స్ప్రెడ్ అయిపోయి దేశం అంతా నాశనమై విచ్ఛిన్నమైపోతుంది. ఎక్కడ పోతుంది ఈ యొక్క దేశం? భరతమాత గర్భం అంతా కూడా కాలగర్భంలో కలిసేలాగా చెయ్యకండి. మీకు అటువంటి బుద్ధి పుట్టడానికి చెడు అలవాట్లు ఏంటి? ముఖ్యంగా తాగడం, మై మర్చిపోయేలాగా మనిషి అనేటటువంటి భావన మర్చిపోయి క్రూర మృగంలో మీతో నింపుకొని దాని ద్వారా హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, రేపులు, మరి హంతకులుగా మారి ఈ రోజుల్లో మరి ఉంటున్నారు. అది మంచిది కాదు. అది దేశానికి, సమాజానికి పట్టినటువంటి పెద్ద రోగం, క్యాన్సర్ కంటే పెద్దది. కాబట్టి అలాంటి రోగులు, అటువంటి దుర్మార్గులనే రోగులు ఎక్కడున్నారో వారిని తగిన శిక్ష ఇవ్వాలంటే నాటి రేపటి పౌరులు. కాబట్టి మీ తల్లిదండ్రులు పౌరులుగా ఉన్నారు, వారు కూడా సంస్కరించాలి, సరిచెయ్యాలి. అలాగే మీరు రేపు పౌరులైనప్పుడు ఇంకా ఈ యొక్క దేశం పరిస్థితులను, ఆ దుష్పరిస్థితులన్నీ కూడా పరిస్థితులుగా మీరు నెలకొల్పాలని కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా జీపీఎల్జీసీ అనేటటువంటి ఛానల్ను మీరందరూ కూడా మరి చేరదీయండి, ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ ద్వారా ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.